శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. జగన్ గారికి బహిరంగంగా సవాల్ విసిరారు లోకేష్ గారు, సిద్ధమా చర్చకని. దానికి కౌంటర్గా పేర్నేని నాని గారు సిద్ధం అంటున్నారు మ్యామ్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే పేర్ని నాని ఎప్పుడు పరకాయ ప్రవేశం చేశాడు జగన్లోకి? మీకని చెప్పారా? ఇప్పుడు పేర్ని నాని ఎందుకు ఇస్తాడు సమాధానం? నువ్వు చాలా గొప్పవాడివి అయితే అయి ఉండొచ్చు నీ దృష్టిలో. ఇప్పుడు బియ్యం బొక్కిన వాళ్ళు పందికొక్కులు కూడా మాట్లాడుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎందుకు తగ్గించుకుంటారండి? ఇప్పుడు మీకు స్థాయి ఉంటే మీ స్థాయిని మీరు నిలుపుకోవాలంటే మీరు సమాధానం చెప్తే మీకు గౌరవం ఉంటుంది. నాకు నేనే పెద్దగా ఊహించేసుకుని నా తరఫున నువ్వు చెప్పు అంటే నీ స్థాయి ఆ స్థాయి అన్నమాట. అంతేనా? నువ్వు ఎంత గొప్పవాడివైనా ఓకే, నీకు నువ్వు అనుకో, నువ్వేం చేయాలి? మర్యాదగా నువ్వు సమాధానం ఇవ్వాలి. వస్తాను రాను తర్వాత విషయం. లోకేష్ గారు మీరు నన్ను రమ్మన్నారు, మీరు నా స్థాయికి సరిపోరు, నేను రాను, మీ నాన్నగారిని రమ్మనండి మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు గారిని. ఎంత బాగుంది. బస్ జగన్ ఎంత పెద్ద మనిషి, అపోజిషన్లో ఉన్నా కూడా ఎంత మర్యాదగా ఉన్నాడు. ఏయ్ చంద్రబాబు నాయుడు, ఏయ్ లోకేష్, అదా మాట? ఏం చూసుకున్న అహంకారం? అక్రమంగా సంపాదించి నీకే ఇంత అహంకారం ఉంటే 40 ఏళ్ళు పైబడి రాజకీయాల్లో ఉంటూ మీరు ఎన్ని కేసులు పెట్టినా అన్నీ వీగిపోయాయి. మీరు అరెస్ట్ చేసినా కూడా మీకు ప్రజల్లోంచి వచ్చిన ఒక ఉద్యమంలాగా వచ్చారు ప్రజలు, ఒక ఉద్యమాన్ని చేశారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే రిలీవ్ చేయడం కోసం. ఎన్ని కంట్రీస్ నుంచి వచ్చారు, నువ్వు ఊహించలా. నిన్ను అరెస్ట్ చేస్తే నీ చెల్లి రోడ్లు పట్టుకు తిరగాల్సి వచ్చింది, పాదయాత్ర చేసి మా అన్నని గెలిపించండి అని అడుక్కోవాల్సి వచ్చింది, నీకోసం, ఆవిడ కోసం కాదు. అంటే స్థాయి నేను చెప్తున్నా. ఇవాళ పేర్ని నాని అనేవాడు వచ్చేసి నిన్న లోకేష్ ఛాలెంజ్ విసిరారు, నేను కోతవేటి దూరంలో ఉన్న రండి జగన్ గారు, మీ డౌట్స్ ఏంటో చెప్పండి నేను తీరుస్తానన్నారు. దానికి పేర్ని నాని ఎందుకు రెస్పాండ్ అవుతాడండి? నాకు అర్థం కాదు కదా. అంటే ఆయన అంటాడు నీ స్థాయికి నేను చాలు, జగన్ స్థాయికి చంద్రబాబు రావాలట. నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారు రావాలంటే ఈయన 43 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడా? జగన్ 45 సంవత్సరాలుగా ఉన్నాడండి. ఇంకా 45 అంటే 50 సంవత్సరాలేమో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉండి. అంటే స్టూడెంట్ లీడర్ నుంచి ఉన్నారు, మోర్ దాన్ 50 years. నీ వయసు 50 ఏళ్ళు, నీ రాజకీయ పరిపక్వత ఎంత? అసలు నీ సొంతంగా వచ్చిన ఎన్ని సీట్లు? 11 కదా, అవునా కాదా? నేను చెప్పింది 151 వచ్చాయండి. 151 వస్తే 2019లో ఒక తల్లి ఒక చెల్లి, రాజన్న బిడ్డగా మా వాడిని ఆదరించు అన్నారు. చెల్లి ఏమంది? ఒక్క అవకాశం ఇవ్వండి మా అన్నకంది. నువ్వేమన్నావు? ఒక్క అవకాశం ఇవ్వమన్నావు. నీ సునీత, నీ బాబాయ్య గొడ్డల వేట్లు, 7 గొడ్డల పోట్లు. అది నీకు అంటే నీ వెనకాల ఉన్నవి చెప్తున్నా. ఒంటరిగా వచ్చింది సింహం అంటారు కదా, పాపం సింహం ఇంతమందితో వచ్చింది, అది చెప్తున్నా. ఇంకొకటి ఏంటి? కోడికత్తి శ్రీనిరామ, నారాసుర రక్త చరిత్ర, సాక్షిలో ఫ్రంట్ పేజ్ యాడు, ఒక గొడ్డలి, దానికి చుక్కలు చుక్కలు రక్తం, వెనకాల చంద్రబాబు నాయుడు. ఇంతమంది గెలిపించారు. నేను గెలిపిస్తే ఎన్నొచ్చాయి? 151. ఇప్పుడు ఎన్నొచ్చాయి? 11. సో 151 - 11, ఈ 140 సీట్లు వాళ్ళ వల్ల వచ్చినవేగా. మరి నువ్వు ఒంటరిగా ఎక్కడొచ్చావు? మరి ఎందుకు బాబు గారిని ప్రశ్నిస్తావు? ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తావు? సో నీ కెపాసిటీ ఇది. ఇప్పుడు 11 సీట్లు తెచ్చుకున్న వాడితోటి 134 సీట్లు తెచ్చుకున్న తెలుగుదేశం ఆయన రావాలా పోటీకి? అక్కర్లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు జీవితంలో ఇవాళ కూడా మొన్న మోదీ పిలిచారు, మీరు రండి మన ఈ బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం, మీరు అందరితోటి సమన్వయం చేయాలి అని మోదీ అడిగారా? చంద్రబాబు నాయుడు వెళ్ళి అడుక్కున్నారు. ఇవాళ ఇంటర్నేషనల్గా చంద్రబాబు నాయుడు పేరు తెలుసా? మీ పేరు తెలుసా? మంచిగా నేను అనేది, ఈయన 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు, మీరు 2వ సారి ముఖ్యమంత్రి కాలేకపోయారు. మీరు ఒక్క ఛాన్సే అడిగారు, గుర్తుపెట్టుకోండి. ప్రజలు చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా ఆలోచించి ఓటు వేస్తారు. మీరు ఎప్పుడు వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళు అనుకోకండి, గొర్రెలు కాదు వాళ్ళు.
మీరు ఒక్కసారి అడిగారు, ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. మీరేం చేశారు? 2 బటన్లు నొక్కానన్నారు, 2 బటన్లు నొక్కమన్నారు. వాళ్ళు అదే పని చేశారు. నాకు నొక్కండి అనలా మీరు. 2 బటన్లు నొక్కండి అన్నారు. కరెక్ట్గా వాళ్ళు ఎవరికి నొక్కాలో వాళ్ళకి నొక్కారు. వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఆలోచించే నొక్కారు కదా. తెలివి తక్కువ వాడివి నువ్వు. మరి నీలాంటి తెలివి తక్కువ వాడితో చంద్రబాబు నాయుడు వచ్చి భేటీయా? ఇప్పుడు నువ్వు ఇక్కడ డిఎస్సి మీద నిన్న జంజీ కిట్స్ అని నువ్వేదో చేయించావు. అసలు ఒక జంజీ లేడు అందులో. ఇప్పుడు నీ వయసుకు తగ్గట్టుగా లోకేష్ తోటి అయితే నీకు కొద్దో గొప్ప, అంటే లోకేష్ నీకంటే చాలా చిన్నవారు అయినా సరిపోతారు, పర్వాలేదు. పేర్ని నాని ఎవడు పానకల్లో పొడకలాగా వస్తాడు కదా. నేను నీకు చాలట నువ్వు అనుకోవడం ఏంటి? పేర్ని నాని మనం దేనికి సరిపోతాం? మనం బియ్యం పొక్కడానికి సరిపోతాం. అది కూడా ఎవరిది? రేషన్ బియ్యం. ఇంకా దౌర్భాగ్యం అంటే పేదవాళ్ళకి ఇచ్చేది, మధ్యతరగతి వాళ్ళకి ఇచ్చే బియ్యాన్ని మనం కొట్టేసి మళ్ళీ కొట్టానని ఒప్పుకుంటూ 90 లక్షలు వెనక్కి కట్టాడు. ఇంకా గ్రేట్నెస్. ఇది అసలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన పేరు ఎవరిదంటే పేర్ని నాని. మరి పాప ఆయన వచ్చి మాట్లాడతానంటే పాప లోకేష్ ఆయన స్థాయికి వెళ్ళలేరు కదా. అంత పెద్ద స్థాయి కాదు లోకేష్ది. లోకేష్ ఇచ్చిన మాట మీద ఉంటాడు అంతే. ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు, కష్టపడుతున్నారు, మాట మీద ఉంటున్నారు. అందుకని మీ స్థాయికి ఆయన సరిపోడు. జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోడు, కానీ అడ్జస్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేశాడు కదా. అందుకని మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడితే ముందు మనకు కాస్త పరువు నిలుస్తుంది. నేను అది చెప్తున్నా పేర్ని నానికి.